హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక బేసిక్ లీఫ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూసారా, ఈ నాట్ అనేది ఎలా చేయాలో అర్థమైందా మీకు? ఇఫ్ యు ఆర్ అ బిగినర్ అండ్ న్యూ టు దిస్ మ్యాక్రమే, ఇది ఒక డబుల్ హెచ్ నాట్. ఇంత లూజెన్స్ అనేది ఉండకూడదు. ఎప్పుడు పర్ఫెక్ట్గా నాట్ అనేది వేస్తేనే ప్రోడక్ట్ అనేది కరెక్ట్. ఇక్కడ ప్రాపర్ నాట్ అనేది వేయకపోతే ఆ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? మనం ఇక్కడ డబుల్ హెచ్ నాట్ అనే నాట్ వేస్తున్నాం. ప్రాపర్ డైరెక్షన్లో వేస్తేనే ఆ నాట్ అనేది ఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ చూసారా, పైన థ్రెడ్ తీసుకొని వచ్చాను కానీ లోపలికి తీసుకురావట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ అదే థ్రెడ్ని లోపలికి తీసుకొస్తున్నాను. అట్లా వేస్తే మీకు నాట్ అనేది పర్ఫెక్ట్గా ఫిక్స్ అవుతుంది, లేదంటే లూజెన్స్ వస్తాయి. సో ట్రై ఇట్ వన్స్ అండ్ సీ ద డిఫరెన్స్. ఇప్పుడు 2 థ్రెడ్స్ అనేది ఫిక్స్ చేసాము. మళ్ళీ రిమైనింగ్ 4 థ్రెడ్స్ అనేది ఫిక్స్ చేసి టోటల్ 6 థ్రెడ్స్ ఆఫ్ ద గివెన్ మెజర్మెంట్. చెక్ ద డిస్క్రిప్షన్ ఫర్ ద మెజర్మెంట్స్ అండ్ మెటీరియల్ లిస్ట్. సెంటర్ థ్రెడ్కి 6 థ్రెడ్స్ అనేది ఫిక్స్ చేసాము. ఇప్పుడు అదే సెంటర్ థ్రెడ్ని బెండ్ చేసి సేమ్ థ్రెడ్కి రిమైనింగ్ 6 థ్రెడ్స్ని సేమ్ అలాగే నాటింగ్ పొజిషన్లో డబుల్ హిచ్ నాట్ వేసి చేస్తున్నాం. టోటల్ 6 థ్రెడ్స్ని అటు సైడ్ ఇటు సైడ్ మనం బోత్ సైడ్స్ అటాచ్ చేసాం సెంటర్ థ్రెడ్కి. సో ఇప్పుడు మిడిల్లో అది క్లోజ్ చేయడం కోసం మిడిల్లో మళ్ళీ ఇంకొక డబుల్ హిచ్ నాట్ సెంటర్ నాట్ లాగా వేస్తున్నాం. సో మిడిల్ పోర్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ థ్రెడ్ని బెండ్ చేసి సేమ్ అలాగే ఇందాక ముందు చేసిన డబుల్ హిచ్ నాట్ లాగే ఇప్పుడు కూడా డబుల్ హిచ్ నాట్ చేసి ఫినిష్ చేస్తాం. బోత్ సైడ్స్ ఫినిష్ చేసి సేమ్ మిడిల్ పోర్షన్ ఎలా చేసామో నెక్స్ట్ వచ్చే పోర్షన్స్ కూడా అలాగే చేయాలి. టోటల్ 6 రెపిటేషన్స్ అనేవి రావాలి.
టోటల్ 6 రెపిటేషన్స్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫినిష్ చేశాక నేను పిక్చర్లో చూపించినట్టు ఆ థ్రెడ్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేవి కట్ చేసేసి మిడిల్ పార్ట్ మాత్రం ఉంచుకోండి. ఇప్పుడు లైటర్తో సీల్ చేస్తున్నాను. సీల్ చేసేటప్పుడు ఓవర్ బర్న్ అనేది చేయకూడదు, బ్లాక్గా అయిపోతుంది. ప్రాపర్ సీలింగ్ అనేది లేకపోతే థ్రెడ్స్ అనేది లూజ్ ఎండ్స్ అనేవి వచ్చేస్తాయి. సో ప్రాపర్గా మీరు బర్నింగ్ అనేది చేయాలి. సో మిడిల్ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు స్టెమ్ పార్ట్కి వచ్చేసి పైన ఒక థ్రెడ్ లోపలికి రానిచ్చాము, మళ్ళీ కింద నుంచి ఒక థ్రెడ్ అనేది లోపలికి రానిస్తాం. అట్లా ఆల్టర్నేట్గా మనకి రిక్వైర్డ్ లెంత్ వరకు చేసుకుంటూ వస్తే స్టెమ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. లాస్ట్లో ఫినిష్ చేశాక లెఫ్ట్ ఓవర్ థ్రెడ్స్ వచ్చేసి కట్ చేసేసి మళ్ళీ సీల్ చేసేసారంటే స్టెమ్ పార్ట్ ఇస్ ఓవర్.